ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మళ్ళా భీమవరం క్రీస్తు సంఘంతో కలిసి ఈ విధముగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు మంచి అవకాశాన్ని కలిగించాడు. కాబట్టి ఎంతో శ్రద్ధతో ఎంతో భక్తితో దేవునికి మీరు సమయాన్ని కేటాయించి దేవుని వాక్యాన్ని వింటున్నారు. కాబట్టి ఏమి వింటున్నారు, ఎలా వింటున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి వర్తమానాన్ని నేను మీతో పంచుకుంటాను. చివరి కూర్చోన్నాను. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారయ్యా అంటే ప్రార్థనకి వెళ్ళటము, ప్రార్థన నుంచి రాగానే దేవుణ్ణి ఆరాధించాము అయిపోయింది అనుకుంటున్నారు చాలా మంది. అంటే అది ఒక మొక్కుబడిగా చేస్తున్నారు. కానీ దేవుడు మనకి ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఏమి హెచ్చరిక జారీ చేశాడయ్యా అంటే ప్రార్థనకి వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడం కాదు, ప్రవరాత్రి భోజనం తీసుకుని వెళ్ళిపోవడం కాదు, కానుకలేసి వెళ్ళిపోవడం అనేది కాదు. దేవుడు ఏం చెప్పాడయ్యా అంటే వీటన్నిటికీ ఒక రోజు నియమించాడు. దాన్ని ఏమన్నాడయ్యా అంటే తీర్పు దినం అన్నాడు అనమాట. ఏముంది? తీర్పు అనేది ఒకటి ఉంది అని చెప్పేసి దేవుడు మనకి ఏం చేశాడయ్యా అంటే గుర్తు చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఆరాధనలో కార్యక్రమాలకు వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుడు ఏం చెబుతున్నాడయ్యా అంటే భూలోకానికి అంతటికీ కూడా ఒక రోజు నియమించాడు. దానికి ఏమన్నాడయ్యా అంటే జడ్జిమెంట్ డే అన్నాడు అనమాట. ఏమన్నాడు? తీర్పు దినము ఒకటి ఉంది, దానికోసము మీరు న్యాయాధిపతి ఎదుట నిలబడతారు. సో చాలా జాగ్రత్తగా మీ యొక్క భక్తి జీవితాలని కొనసాగించండి అని చెప్పేసి దేవుడు చెప్పకనే చెప్పాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని గురించి ఆలోచిద్దామయ్యా అంటే తీర్పు దినాన్ని గురించి, తీర్పుల గురించి, తీర్పు ఎలా జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ మనం ఏం చేద్దామయ్యా అంటే పరిశీలన చేద్దాం. దేని గురించి చెప్పబోతున్నాం? తీర్పు గురించి. దాన్నే తీర్పు అంటే చాలా రకాలైనవి ఉన్నాయి, కానీ దేవుని తీర్పులు ఏంటది? దేవుని తీర్పు, గాడ్స్ జడ్జిమెంట్ అంటారు అనమాట. ఏంటది? దేవుని తీర్పు. దీని గురించి మొట్టమొదటిగా అపోస్తలులో అగ్రగణ్యుడు, అపోస్తలందరిలో పెద్దవాడు, యేసుక్రీస్తు వారితో పాటు దాదాపుగా 3.5 సంవత్సరాలు పెరిగినటువంటి పేతురు గారు రాశాడనమాట. ఏమి రాశాడయ్యా అంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం.
పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక తీసుకోండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. ఏమంట? ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోమని చెప్పాడా? లేకపోతే ఒక రోజు ఉంది, ఆ రోజున దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే మీ క్రియలన్నిటికీ కూడా ఏం చేస్తాడయ్యా అంటే న్యాయమైనటువంటి తీర్పు కొలతలు దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే పరిమాణం ప్రకారం మనకి ఇచ్చేటువంటి రోజు ఒకటి ఉందని గుర్తు చేస్తాడు. ఎవరు? పేతురు గారు. మళ్ళీ చదువుకుందాము. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. అంటే తీర్పు ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు తెలిసిందనమాట. ఎవరికి? 5 దేశాల వాళ్ళకి తెలిసిందనమాట. 2వ వచనంలో 5 దేశాల వాళ్ళు ఎవరయ్యా అంటే పొంతు, గలతియా, కపదొకియా, ఆసియా, బితూనియా దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తున్న వారు వాళ్ళకి ఏముందయ్యా అంటే ఏముందని చెప్తుంది అనమాట. తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఆ తీర్పు దినం రోజున మనం ఎక్కడ నిలబడతామయ్యా అంటే ఎక్కడ నిలబడతామంట? దేవుని ఎదుట నిలబడాల్సి వచ్చినటువంటి రోజు ఒకటి ఉందని చెప్పేసి ఎవరు గుర్తు చేస్తున్నారయ్యా అంటే ఎవరు గుర్తు చేస్తున్నారనమాట? పేతురు గారు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఎలా తీరుస్తాడని చెప్తున్నాడయ్యా అంటే ఒక పాయింట్ చెప్పాడు అనమాట. ఎలా తీరుస్తాడంట? పక్షపాతం ఉండదు, పక్షపాతము లేకుండా తీరుస్తాడు. రెండవది క్రియలను బట్టి తీరుస్తాడు. మూడోది ఎలా తీరుస్తాడంట? ప్రతి కేసుని ప్రతి వాణి కేసుని ఏం చేస్తాడయ్యా అంటే డీల్ చేస్తాడంట దేవుడు. ఆ మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. ఒకే వచ్చినలో చాలా మాటలు ఉన్నాయి అనమాట. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఎలా తీరుస్తాడనమాట? పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. రెండోది ఏం చేస్తాడయ్యా అంటే క్రియలన్నిటినీ కూడా దేంట్లో తీసుకుంటాడయ్యా అంటే దేంట్లో తీసుకుంటాడంట? తీర్పులోనికి తీసుకుంటాడు. మూడోది ఏం చెప్పాడయ్యా అంటే ప్రతి వానికి కూడా ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడంట. ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడ నిలబడాలన్నమాట? దేవుని న్యాయపీఠం ఎదుట ఖచ్చితంగా నిలబడాలి. అప్పుడు మనకి అన్ని కూడా మన కేసులన్నీ కూడా మన క్రియలన్నీ కూడా ఎక్కడికి వస్తాయంట? తీర్పులోనికి వస్తాయి. అప్పుడు ఆయన ఎలా తీరుస్తాడయ్యా అంటే తీర్పు ఎలా తీరుస్తాడంట? ఒరే మా మేరక్కయ్య, మా మరిమక్కయ్య, మా ఎక్కడక్కయ్య, మా ఋతుమక్కయ్య అనే పొజిషన్ ఉందన్నమాట దేవుడి దగ్గర. దేవుని దగ్గర ఎవరికైనా సరే దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఎంత ప్రార్థనా పరుడైనా సరే, ఎంత యుద్ధవీరుడైనా సరే, ఎంత కుష్టి వ్యాధి గల వారికి సేవలు చేసినా సరే అందరికీ కూడా ఏం చేస్తాడయ్యా అంటే దేవుడు ఏం చేస్తాడనమాట? గ్రేస్ మార్కులు వేసి పాస్ చేస్తాడు అనుకోమాకండి. అంటే ఏంది? మామూలుగా అయితే 25 మార్కులకి 9 వస్తే ఏమవుతుంది అనమాట? పాస్ అవుతాడు అనమాట. అప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి అంటే 8 వచ్చినాయి అనుకోండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనుకుంటావా అంటే పోతే పోయిందరగా ఒకటేసి ఏం చేస్తాడు? 9 చేస్తాడులే, నన్ను పాస్ చేస్తాడులే దేవుడు అనుకోమాకండి. ఎందుకయ్యా అంటే ఆయన ఎలా తీరుస్తాడయ్యా అంటే ఎలా తీరుస్తాడంట? పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. మళ్ళీ చదువుకుందాము. నేను ఆ వచనం దాటి వేరే వచనం లోపలికి వెళ్ళే లోపల ఆ వచనం మీకు రావాలని 2 సార్లు చదువుతున్నాను. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు తండ్రి. దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీర్చేది ఎవరు? తండ్రి తీరుస్తాడు. 4వ పాయింట్ వచ్చేసరికి ఎవరు తీరుస్తారంట? తండ్రి, దేవుడు. అప్పుడు దేవుడు ఏమవుతాడయ్యా అంటే
న్యాయాధిపతిగా కూర్చుంటాడు అనమాట. ఏమవుతాడు? న్యాయాధిపతిగా కూర్చుంటాడు. ఆ న్యాయాధిపతి ఎలా కూర్చుంటాడయ్యా అంటే ఆయన లంచాలకి, దౌష్ట్యానికి, రికమెండేషన్లకి, ఇంకో దానికి ఏం కాడయ్యా అంటే లొంగనే లొంగడు. ఎవరు? తండ్రి. అందుకనే ఒక మాట చెప్పాడు అన్నమాట 2వ దినవృత్తాంతాలు. ఆ న్యాయాధిపతి ఎలా ఉంటాడో చెప్పాడు అనమాట. ఎలా ఉంటాడయ్యా అంటే ఆ న్యాయాధిపతి ఎలా ఉంటాడయ్యా అంటే ఆ న్యాయాధిపతి ఎలా ఉంటాడయ్యా అంటే 2వ దినవృత్తాంతాలు 19వ అధ్యాయము 7వ వచనంలో, 2వ దినవృత్తాంతాలు 19వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా భయము నీ మీద ఉండును గాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యం లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకునేవాడు కాడు. మామూలుగా అయితే భూలోకి సంబంధమైనటువంటి న్యాయాధిపతులు ఏం చేస్తారయ్యా అంటే న్యాయాన్ని, తీర్పుని వాయిదా చేస్తారు. లేకపోతే ఏం చేస్తారయ్యా అంటే లంచాలు తీసుకుని, లేకపోతే ఇంకోటి తీసుకుని అన్యాయాన్ని న్యాయంగా, న్యాయాన్ని అన్యాయంగా, పేదవాడికి ఒకలాంటి తీర్పు, గొప్పవాడికి ఒకలాంటి తీర్పు, ఉన్నోడికి ఒకలాంటి తీర్పు, లేనోడికి ఒకలాంటి తీర్పు తీరుస్తాడు. కానీ దేవుడు సింహాసనం మీద కూర్చుని ప్రతి వానికి తీర్పు తీర్చేటప్పుడు ఆయన ఎలా తీరుస్తాడయ్యా అంటే ఆయన ఏ విధమైనటువంటి రికమెండేషన్కి ఏం చేయడయ్యా అంటే లొంగడు. రెండోది ఏం చేయడయ్యా అంటే లంచం పుచ్చుకోడు. 7వ వచనం మళ్ళీ చదువుకుందాం. యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకున్నవాడు కాడు. ఈ మాటలో ఏమున్నాయి అంటే ఈ న్యాయాధిపతి ఎలా ఉంటాడయ్యా అంటే అసలు న్యాయము తప్పి ఏం తీరుతాడయ్యా అంటే ఏం చేస్తాడనమాట? తీర్పు తీర్చడు. రెండోది ఏందయ్యా అంటే లంచం పుచ్చుకోడు. మూడోది ఏందయ్యా అంటే రికమెండేషన్లు పనికిరావు అనమాట. ఏందో పని చేయవు? రికమెండేషన్లు పని చేయవు అనమాట. కాబట్టి తీర్పు అనేది చాలా 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 కఠినంగా జరిగింది అనమాట. దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి దేవుడు ఏం చేస్తాడంట తీర్పు తీరుస్తాడు. ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? పేతురు గారు చెప్పారు. ఇదే మాట ఎవరు చెప్పారు అంటే పౌలు గారు కూడా చెప్పారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనంలో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము తీసుకున్నాము. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన యేసుక్రీస్తు చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీతిని అనుసరించి ఏముందంట? నీతిని అనుసరించి ఏముందయ్యా అంటే ఏముందంట? తీర్పు ఉందంట. మనం ఏమనుకుంటున్నామయ్యా అంటే అమ్మయ్యా ఆదివారం అయిపోయింది, 5 గంటలకు వచ్చాము, అందరికంటే ముందు ఆరాధన చేసాము, అందరికంటే ఫస్ట్ ప్రభురాత్రి భోజనం తీసుకున్నాము, అందరికంటే ముందు ఇంటికి వెళ్ళిపోయాం అనుకుంటున్నాం. కానీ అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే మన భక్తి జీవితము తీర్పుల్లో నిలబడేదిగా ఉండాలన్నమాట. అర్థమైందా? మనము ఈరోజు లోకానికి ఆదర్శంగా కాదు, దేవుని తీర్పులో నిలబడేటువంటి ఆ గొప్ప భక్తిని మనం ఏం చేసుకోవాలి అంటే సంపాదించుకోవాలన్నమాట, సంపాదించుకోవాలి. అందుకని చెబుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఏం చెబుతున్నాడు అయ్యా అంటే
ముందు పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన ముందేముంది అంటే మనుషులకి అందరికి ఏముంటుందంట, తీర్పు ఉండేది. కానీ మనిషి ఇది మర్చిపోయాడు అనమాట. ఏముందని? జడ్జిమెంట్ అనేది ఒకటి ఉంది. దేవుడు తీర్పు తీర్చిన తర్వాత ఏముందయ్యా అంటే ఏముందంట, అప్పుడు పరలోకానికి వెళ్తారు. కానీ ముందు ఏం ఎదుర్కోవాలి అంటే, భూమి మీద జీవించినటువంటి జీవిత కాలానికి దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే, క్రియలను బట్టి ఏం చేస్తాడంట, తీర్పు తీరుస్తాడు అని. రెండోది ఎవరు చెప్పారయ్యా? ఎవరు చెప్పారంట? పౌలు గారు మాట్లాడుతున్నాడు 17వ అధ్యాయం 31వ వచనంలో. 17వ అధ్యాయం 31వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన యేసుక్రీస్తుని చేత నీటిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి అన్నాడు. ఉన్నా తీర్పు? ఇప్పుడు ప్రార్థన కొడుతున్నామయ్యా అంటే ఏం తప్పించుకోవాలయ్యా అంటే ఏం తప్పించుకోవాలన్నమాట? తీర్పును తప్పించుకుని ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలన్నమాట? పరలోకానికి వెళ్ళాల. ముందు ప్రతి వాడు కూడా ఎక్కడ నిలబడాలంట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలా. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం కావాలంట? ప్రత్యక్షం కావాలి. ఎక్కడో మాట చెప్పాడనమాట. ఏం చెప్పాడయ్యా అంటే మళ్ళీ చదువుకుందాము. ఏం చెప్పాడయ్యా అంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరం అనే మాట గుర్తుపెట్టుకోండి. అందరము ఎక్కడ నిలబడాలంట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం కావాలంట? ప్రత్యక్షం కావాలి. అంటే తీర్పును తప్పించుకోవడం అనేది చాలా కష్టం అనమాట. ప్రతి వాడు కూడా ఎక్కడికి రావాలి అంటే ఎక్కడికి రావాలన్నమాట? న్యాయపీఠం ఎదురుకి రావాల్సిందేనమాట. దేహముతో జరిగించినటువంటి క్రియలన్నిటిని బట్టి అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే మనం అందరం కూడా ఎక్కడ నిలబడాల్సి వచ్చిందంట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సి వచ్చింది అని చెప్పేసి మరొకసారి ఎవరు చెబుతున్నారన్నమాట? పౌలు గారు చెబుతున్నారన్నమాట. మళ్ళీ చదువుకుందాము. 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం కావాలంట? ప్రత్యక్షం కావాల్సిందే. సో భూమి మీద దేవుడు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు అయ్యా అంటే, ఆ ఆయుష్కాలానికి దేవుడికి మనం ఏం చెప్పుకోవాలంట? లెక్క చెప్పుకోవాలి. ఒకానొక రోజున దేవుడి ఎదుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం ఏం కావాలంట? ప్రత్యక్షం కావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే, మన ఎన్నిటినీ కూడా మన హృదయాలోచనలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే తీర్పులోనికి చేస్తాడు. మామూలుగా అయితే లాయర్లు ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే, ఒక కేసుని వెరిఫికేషన్ చేసేటప్పుడు జడ్జి గారు నిలబడతారు కదా, ఇద్దరు న్యాయవాదులు ఏం చేస్తూ ఉంటారు అంటే, లాయర్లు ఏం చేస్తూ ఉంటారు అనమాట, వాదిస్తూ ఉంటారు. ఒక ఆయనేమో హత్య చేసినాడు, ఒకళ్ళేమో దోషి నిర్దోషులు అనేది ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతూ ఉంటుంది అయ్యా అంటే, ఏం జరుగుతూ ఉంటుంది అనమాట?
వాద ప్రతివాదన జరుగుతూ ఉన్నప్పుడు ఈ టైంలో నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు వెళ్ళావు, ఎలా చేసావు అని ఈయన అడుగుతూ ఉంటే నేను ఆ టైంలో ఏం లేను, నాకేం తెలియదు అని ఈయన చెబుతూ ఉంటాడు అనమాట. అలా చెప్పడానికి వీల్లేదంట. ఎందుకయ్యా అంటే ఇలాంటి లాయర్లు కాదనమాట మన ముందు వాదించుకునేది. ఆయన ఎవరయ్యా అంటే లోకాలను కలిగజేసినటువంటి మహాదేవుడి ముందు మనం నిలబడితే ఆయన మనం వస్తున్నామని తెలిసి ఏం చెబుతాడయ్యా అంటే మన హృదయ ఆలోచనలు కూడా ఏం చేస్తాడయ్యా అంటే పరిశీలన చేయగలరన్నమాట. అవునా? ఏం తీసుకుంటాడంట, మనం ఏదైతే దాచిపెట్టామో హృదయంలో కూడా అప్పుడు ఏం చేస్తాడంటే అవి కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఏం చేస్తాడంట ఇగో నీ హృదయం నీ గురించి సాక్ష్యం చెబుతుంది అని చెప్తాడంట. మన నోరు కాదు కావాల్సింది దేవుడికి, మనం మన హృదయాన్ని బట్టి ఏం చేస్తాడంట తీర్పు చేస్తాడంట. మనుషులైతే ఇదిగో ఈ టయానికి ఇక్కడ ఉన్నాడు, ఇదిగో సీసీ ఫుటేజ్ కెమెరా, ఇదిగో లేకపోతే టైంలో ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఇదిగో ఈ ఆధారాలు కొట్టు వారికి సమర్పిస్తూ ఉంటాడు. దేవుడు అలా కాదు. ఒక్కసారి బౌల్లోకి వచ్చిన తర్వాత మన హృదయాంతరంగాలని కూడా ఎక్కడ తీసుకుంటాడంటే దేవుడు ఏం చేస్తాడనమాట తీసుకుంటాడంట. అందుకని చెప్పాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. నా యందు నాకు ఏ దోషమునో కానరాదు. ఇదే అసలు వచ్చినటువంటి తలకాయ నొప్పి. నేను అప్పటికీ కూడా నాది ఎలా ఉండిద్ది అంటే నా కంటిలో పెద్ద దూరం ఉన్నా కానీ నాకు అది కనపడదు. కానీ ఎదుటోళ్ళలో ఏముండిద్ది అంటే చిన్న నలుసు ఉన్నా కానీ దాన్ని మనం ఏం చేస్తామయ్యా అంటే ఎదిగి పట్టుకుంటాము. అలాంటప్పుడు మనలో ఏం కనపడదయ్యా అంటే నా వరకు నేను ఎలా ఉన్నానయ్యా, పవిత్రుడిగా ఉన్నాను, నిర్దోషిగా ఉన్నాను, నా యందు ఏ దోషం లేదని మనం అనుకుంటాము. అదే పౌలు గారు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడయ్యా అంటే నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడును. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు పర్యంతము దేనిని గురించి తీర్పు తీర్చుకుని. ఎందుకయ్యా అంటే ఆయన వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచబడినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. కాబట్టి దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే ఆయన అంధకారంలో ఉన్నటువంటి రహస్యాలను కూడా ఏం చేస్తాడయ్యా అంటే విట్నెస్లుగా సాక్ష్యాలుగా తీసుకొచ్చి ఇదిగో నువ్వు ఈ సమయంలో ఇది చేసావు, ఇదిగో నలుగురు చూడలేదని చెప్పేసి ఇది చేసావు, ఎవరు కనబట్టలేదని నువ్వు చేసావు, కానీ దేవుడు పైన అన్ని చూస్తూ ఏం చేస్తా ఉంటాడు అంటే ఇదిగో ఇది చేసావు నువ్వు అని చెప్పేసి హృదయాలోచన కూడా ఏం చేస్తాడు బయటికి తీసుకొస్తాడంట. ఆ మాట చదువుకుందాము. ఆయన అంధకారమందలి సాక్ష్యాలు ఏం తీసుకొస్తాడంట. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 5 వచనాల్లో దేవుని క్రీస్తు న్యాయపీఠం మీద మనం ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే మన హృదయాలలో ఉన్నటువంటి రహస్యాలను కూడా ఏం చేస్తాడనమాట వెలుగులోకి తీసుకొస్తాడంట. అందుకని చెప్పాడు ఆ దేవుడు అంధకార సంబంధమైనటువంటి ఏం తీసుకొస్తాడంట, అంధకార సంబంధమైన విషయాలను కూడా ఎక్కడికి తీసుకొస్తాడంట వెలుగులోనికి తీసుకొచ్చి వాటన్నిటిని బట్టి ఏం చేస్తాడంట తీర్పు తీరుస్తాడు. రెండోది ఏంటయ్యా అంటే దేవుడు ఒకసారి మనల్ని బోన్లో చూసిన తర్వాత ఆయన మన ఆలోచనలు కూడా ఏం చేస్తాడంట హత్య చేసావా అనగానే వీడేం చేస్తాడంటే చేసి కూడా నేనేం చేయలేదయ్యా అన్నాడు అనుకోండి. లోపల తెలుసు చేసాడో లేదు, అవునా కాదా? కానీ బయటకి ఏమంటాడయ్యా అంటే తిన్నావా అంటే అసలు నేను అక్కడ లేనండి, అసలు నాకు తెలియదండి అంటాడు కదా. కానీ లోపల విషయం ఏమైందయ్యా అంటే అసలు చేశాడా చేయలేదా, ఆ సందర్భం ఏం జరిగిందో మొత్తం ఎక్కడ ఉండేది అనమాట. కానీ పెదాల మీద ఏమొచ్చింది అనమాట, అబద్ధం వచ్చింది. కానీ దేవుడికి మనం అది చెప్పేటువంటి అవకాశం దేవుడు ఇవ్వడు. దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయన ఆలోచనలు కూడా ఏం చేస్తాడయ్యంటే మన ఆలోచనలు కూడా
వెరిఫికేషన్ చేస్తారంట. సామెతల గ్రంథము 12వ అధ్యాయము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో ఏం లేదా తీరేలా సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీసుకు తీరుస్తాడంట. ఏముండాలంట? మనిషి బయట లోపల ఏమనుకుంటున్నాడో కూడా దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే బయటికి చెప్పి మరి ఏం చేస్తాడయ్యా తీర్పు తీరుస్తాడంట. అంటే ఆయన లోపల అనుకున్న ప్రమాదమే, బయటకు అనుకున్నా ప్రమాదమే అంట. అందుకని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడయ్యా అంటే ఆయన అంధకారం అందరి హృదయంలో ఉన్నటువంటి వాటిని కూడా వెలుగులోనికి తీసుకొస్తాడు. రెండోది ఏం చేస్తాడయ్యా అంటే మనిషి లోపల ఉన్నటువంటి దురాలోచనలు కూడా ఏం చేస్తాడంట సాక్ష్యాలుగా తీసుకుంటాడంట. 12వ వచనంలో భీపట్లో దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. మన కోసం ఎంతమంది దేవదూతలు ఏం చేస్తున్నారు అంటే కాపు కాస్తున్నారు. వాళ్ళు కాపు కాయగలరు, రేపు సాక్ష్యం కూడా చెప్పగలరు. ఎవరు? మనమే కదా అప్పుడప్పుడు పాట పాడుకుంటాం. ఏమనుకుంటామంటే దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర అనే పాటలో దేవదూతలు మనకి ఏమి తగలకుండా కాపాడితే ఏం చేశారయ్యా అంటే పాదాలకి రాయి తగలకుండా కాపాడితే అని చెప్తే ఆ దేవదూతలే మన మీద రోజు ఏం చేస్తాయి అంటే అయ్యా నీ పిల్లలు ఇచ్చేసారు, నీ పిల్లలు ఇచ్చేసారు, నీ పిల్లలు ఇచ్చేసారు, ఇలా చేశారని చెప్పేసి మన మీద ఏం చేస్తారు అయ్యా సాక్ష్యాలు కలుగుతారు. కాబట్టి ఏముందయ్యా అంటే దేవుని పిల్లలకి ఏముందంట? తీర్పు ఉంది. తీర్పులో దేవుడు ఏం తీసుకొస్తాడని చెబుతున్నాడు అయ్యా అంటే అంధకార సంబంధమైనటువంటివన్నీ కూడా ఏం చేస్తాడంట వెలుగులో తీసుకొస్తాడు. ఆయనకి మనం ఏం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. నేను మంచివాడినండి, నేను 7 వారాలు ప్రార్థనకి వెళ్ళానండి, 4 శుక్రవారాలు వెళ్ళానండి, 4 గురువారాలు వెళ్ళానండి, మా మందిరాల కోసం మందిరాలు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చానండి అని చెప్పినా కానీ దేవుడు ఏం చేయడు అంటే అసలు లోపల ఏ క్యారెక్టర్తో ఇచ్చావు, ఏ క్యారెక్టర్తో నువ్వు లోపలికి వచ్చావు, ఏ క్యారెక్టర్తో నువ్వు అసలు సేవ చేసావు, ఏ క్యారెక్టర్తో నువ్వు విశ్వాసంగా ఈ విధంగా కూర్చున్నావు అని చెప్తే దేవుడు ఏం చెప్తాడు అంటే అన్ని విషయాలను అక్కడ తీసుకుంటాడంట. మామూలుగా అయితే మీకు చెప్పాలని కాదు, నేను రాసుకుంది నా కొరకే నేను రాసుకునేటప్పుడు నాకు భయం పుట్టింది అనమాట. నిజంగా దేవుడు ఏదో మనం నిలబడగలమా. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం బి పార్ట్లో దురాలోచనలు గలవాడిని నేరస్తుడని ఏం చేస్తాడంట తీర్పు తీరుస్తాడు. కాబట్టి దేవుడు తీర్పు తీర్చేటప్పుడు దురాలోచనలు ఉన్నా కానీ మనం దేంట్లో వస్తామన్నమాట తీర్పులోకి వస్తాము. డబ్బు తెచ్చుకున్నావా అంటే నాకేం తెలిసింది అయ్యా, నేను ఏడే ఉన్నాను, నాకు దీనికి వెళ్ళొచ్చానయ్యా అన్నాడంటే ఎవరు? ప్రవక్తని తీసుకోవచ్చు, కానీ ప్రవక్తలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఏం తెలుసు అయ్యా అంటే ఏం తెలుసు అనమాట. తెలుసు ఎలా బంగారం పెట్టి తెచ్చుకున్నావా? తెచ్చుకో అన్నాడు. మనం ఇట్ట గంటానికి ఏమి ఉండదన్నమాట. ఒక క్షీణాలు వస్త్రము, ఒక మంచి కడ్డీ దొరికిందే, బంగారం కడ్డీ తెచ్చుకున్నానయ్యా అని చెప్పి చెప్పలేదంట. ఎవరు? ఆకారం.
అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఏం చేస్తాడంట, దురాలోచనలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఏం చేస్తాడంటే ఏం చేస్తాడంట, వెలుగులో తీసుకొచ్చుకుంటాడు. ఎవరు నమ్మేసావా? అమ్మేసి ఎంత కమ్మావు? 30 నాణ్యాలు కమ్మావు. ఎంత కమ్మేశారంట? 30 నాణ్యాలు కమ్మేశారంట. ఎవరు నమ్మేశారంట? సర్వలోకానికి తీర్పు తీర్చబోయేటువంటి యేసుక్రీస్తు వారిని 30 నాణ్యాలకు ఏం చేశాడంట? అమ్మేశారంట. ఎవరు? అలాంటి హృదయాలోచనలో దూరాలోచనలు ఉన్న వాళ్ళందరినీ కూడా మనిషికి తెలియదు కానీ ఆలోచనలు వచ్చి అడ్డయ్యో మంచి ఎవరు తిరుగుతాడయ్యా? ఎవరు తిరుగుతారంట? ఎవరు తిరుగుతారంట? ఏమోసే అన్నావా? నేనేం అనలేదయ్యా. అనలేదా? ద్రోహులారు అన్నావా లేదా? నా పరిశుద్ధతను సన్మానించావా లేదా అని చెప్పేసి అప్పుడు ఆ రోజు ఎవరిని తీసుకొస్తాడయ్యా? దేవుడు ఎవరిని తీసుకొస్తాడంట? మోషేని కూడా వెలుగులోకి తీసుకొస్తాడు. ఒక దావీదుని వెలుగులోకి తీసుకొస్తాడు. ఒక యేసుక్రీస్తు వారిని వెలుగులోకి తీసుకొస్తాడు. మంచి వాళ్ళని తీసుకొస్తాడు, చెడ్డవాళ్ళని తీసుకొస్తాడు. మనమందరం కూడా ఎక్కడ నిలబడాలి? ఎక్కడ నిలబడాలంట? క్రీస్తు న్యాయపీఠం యొక్క ఏం కావాలంట? ప్రత్యక్షంగా ఓకేనా? కాబట్టి భూలోకానికి సర్వలోకానికి దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే న్యాయంగా ఏం చేస్తాడయ్యా అంటే తీర్పు తీర్చినప్పుడు ముఖ్యంగా ఆ సర్వలోకంలో కూడా ముఖ్యంగా ముందు తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని చెప్పేసి పేతురు గారు చెప్పాడయ్యా అంటే దేవుని ఇంటి దగ్గర నుంచి తీర్పు ప్రారంభమైందట. ముందు తన ఇంటోళ్ళని చూసుకుంటాడు దేవుడు, తర్వాత బయట వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కాబట్టి తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమైందని చెప్పాడయ్యా అంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో తీర్పు ఎక్కడ ప్రారంభమైంది అంటే ప్రారంభమైందంట? దేవుని ఇంటి వద్ద. దేవుని ఇంటి వద్ద తీర్పు ఏమైందంట? ఆరంభమైందంట. ఆరంభమైందండి. ఎక్కడి నుంచి మొదలుపెట్టి దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే భూలోకానికి సర్వలోకానికి భూదిగంతాలకి అన్ని జాతుల వయస్కుల వారికి దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. 17వ వచనం చదువుకుందాము. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుచురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు చేయాలంట. అయ్యా భూలోకంలో బతికాము, నువ్వు ఇచ్చినటువంటి ఆయుష్కాలం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు చేసింది ఏదో చేసామయ్యా, మా ఆత్మను నీకు అప్పగిస్తున్నామయ్యా అని చెప్పేసి మనం ఏం చేయాలయ్యా అంటే తీర్పు రోజున కనికరం చూపయ్యా అని చెప్పేసి మనం ఏం చేయాలంట? తండ్రికి ఆత్మని అప్పగించుకోవాలి. ముందుగా తీర్పు ఎక్కడ ప్రారంభమైందంట? దేవుని ఇంటి దగ్గర ప్రారంభమైందంట. అసలు క్రైస్తవ్యానికి ఏం మర్చిపోయారయ్యా అంటే ఏం మర్చిపోయారనమాట? అసలు తీర్పు ఉందనే మర్చిపోయారనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏదయ్యా అంటే ఈ 6 విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ఏ 6 విషయాలు అయ్యా అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎలా తీరుస్తాడంట? పక్షపాతం లేకుండా తీరుస్తాడు. దేహంతో జరిగించినటువంటి ప్రతి క్రియను కూడా ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడంట? వెలుగులోకి తీసుకొస్తాడు. ప్రతి వాడు కూడా ఎక్కడ నిలబడాలంట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఆ మహిమ కలిగినటువంటి సింహాసనం మీద దేవుడు ఏమవుతాడంట? ఆసీనుడు అవుతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త
తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదురేమవుతారు. ఆయన ఏమవుతారంట? బాగు చేయబడ్డారు. ఇక్కడ అందరూ అన్నాడు, మత్తయి సువార్తలోకి వచ్చేసరికి ఏమన్నాడు అంటే సమస్త జనులు ఏమవుతారయ్యా అంటే ఆ సింహాసనం మీద ఏమవుతారంట? నిలబడాల్సి వచ్చింది. ఇందాకేమన్నాడయ్యా అంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం కూడా ఏమవుతామంట? ప్రత్యక్షం అవుతాం అని చెప్పాడు అనమాట. పౌలు గారు మాట్లాడితే ఏమన్నాడయ్యా అంటే భూలోకములకు ఆ భూలోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఏముందయ్యా అంటే ఏముందంట? నీతిని అనుసరించి తీర్పు తీర్చిపోయేటువంటి ఒక దినము ఉన్నది అని చెప్పాడు అనమాట. కాబట్టి మనకి ఎన్ని విషయాలు మనకి చూసిన తర్వాత మనకు అర్థమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే తండ్రి తీర్పు తీరుస్తాడు. ఎలా తీరుస్తాడయ్యా అంటే ఆయన నీతి గల న్యాయాధిపతి అయ్యి ఎక్కడ కూర్చుంటాడయ్యా అంటే ఎక్కడ కూర్చుంటాడంట? న్యాయస్థానంలో కూర్చుంటాడంట. ఆయన న్యాయం తప్పి తీర్పు తీర్చడు. న్యాయం అయితే న్యాయంగా తీరుస్తాడు, అన్యాయం అయితే అన్యాయంగా తీరుస్తాడు. ఆయనకి మోషే అయినా ఒకటే, ఆయనకి దావీదైనా ఒకటే, ఆయనకి యేసుక్రీస్తు వారైనా ఒకటే, ఆయనకి అబ్రహాము అయినా ఒకటే. కాబట్టి దేవుడు సర్వజనులకు తీర్పు తీర్చేటప్పుడు ఏందప్పుడయ్యా అంటే ఏందప్పుడనమాట? ఏబు గారు ఒక మాట అన్నాడు అనమాట, సర్వశక్తుడు న్యాయం తప్పి తీర్పు తీర్చుట అసంభవం అన్నాడు అనమాట. దేవుడు ఏం చెప్పాడు? ఏందప్పుడయ్యా అంటే ఏందప్పుడు అనమాట? న్యాయం తప్పుడు, అది అసంభవం అనమాట. ఏందనమాట? అసంభవం అనమాట. ఎందుకయ్యా అంటే ఆయన ఖచ్చితంగా ఏం చేయడయ్యా అంటే న్యాయాన్ని అన్యాయంగా న్యాయంగా ఏం చేయడయ్యా అంటే తీర్పు తీర్చడు. న్యాయాన్ని బట్టి ఏం చేస్తాడయ్యా అంటే తీర్పు తీరుస్తాడు. ఆయన దగ్గర ఏం పనికి రావయ్యా అంటే లంచాలు పనికి రావు. ఆయన దగ్గర ఏం పనికి రావయ్యా అంటే రికమెండేషన్ పనికి రావు. ఓకేనా? కాబట్టి తీర్పు అనేది చాలా కఠినంగా ఉండేది. ఆ దేవుడు న్యాయ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక్కొక్క మనిషి వస్తా ఉన్నప్పుడు సాక్ష్యాలు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారాలు లేవు. దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఏం చేస్తాడంట? అంధకారంలో ఉన్నటువంటి విషయాలు, హృదయాలలో ఉన్నటువంటి విషయాలు, దురాలోచనలు కూడా ఏం చేస్తాడయ్యా అంటే ఏం చేస్తాడంట? తీర్పులోకి తీసుకొస్తాడు, వెలుగులోకి తీసుకొస్తాడు. ఇది ఎక్కడ ప్రారంభమైందయ్యా? ఎక్కడ ప్రారంభమైందంట? దేవుని ఇంట్లో ప్రారంభమైందంట. మనం అందరూ ఎక్కడ నిలబడాలంటే ఎక్కడ పడాలంట? లోకానికి అసలు ఎవరున్నా చేయబుట్టినట్టు కూడా లేదు. తీర్పు తీర్చువాడు ఎవరంట? తండ్రి దేవుడు. ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. అవునా? మామూలుగా అయితే లోకంలో తీర్పులు ఎలా ఉంటాయి అంటే లోకపు తీర్పులు ఎలా ఉంటాయి అంటే ఉదాహరణ చెప్తారు. యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో 24వ వచనంలో న్యాయాధిపతులు ఎలా తీర్పు తీరుస్తాడయ్యా అంటే ఒక మాట చెప్పాడు అనమాట. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో వెలుచూపును బట్టి ఏం చేస్తారయ్యా అంటే ఏం చేస్తారంట? తీర్పు తీరుస్తారంట. వెలుచూపును బట్టి అంటే ఏదైతే జరిగిందో దానిని బట్టి ఏం చేస్తారయ్యా అంటే ఏం చేస్తారంట? తీర్పు తీరుస్తారంట. ఉందన్నమాట. 7వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే మీరు ఇలా తీర్పు తీరుస్తారు, ఆ తీర్పు తీర్చమాకండి అని చెప్పాడు అనమాట. 24వ వచనంలో వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడని అని. ఇలాగా ఆ లోక సంబంధమైనటువంటి తీర్పులన్నీ కూడా అన్యాయంగా జరుగుతూ ఉంటే అవన్నీ దేని మీద బట్టి బేస్ అయి ఉంటాయి అంటే కంటి చూపును బట్టి ఏమవుతున్నాయంట
రేపు సింహాసనం మీద న్యాయస్థానంలో కూర్చునేది, ధర్మదేవత స్థానంలో కూర్చునేది మనవాళ్ళే. అందుకని చెప్పేసి ఏం చేస్తారయ్యా అంటే చూడంగానే సూర్యుడు కొండయ్యా అని చెప్పేసి ముందే ఏం చేస్తారయ్యా అంటే అన్ని కూడా తారుమారు చేస్తారు అనమాట. ఆడు కనపడంగానే మన తోలుపోడే, మన రాష్ట్రం వాడే, మన జిల్లా వాడే, మన తోడపుట్టినోడే, ఆడికేం చేయకూడదు అయ్యా అంటే ఏం చేయకూడదంట, శిక్ష ఇవ్వకుండా చిన్న శిక్ష 6 రోజులు 3 రోజులు కస్టడీలో ఉండి బయటకు వచ్చే విధంగా తీర్పు తీరుస్తారు. ఎవరయ్యా అంటే ఎవరన్నమాట, న్యాయమూర్తులు. అలాగే వ్యభిచారం ముందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి ముందు పెట్టారనమాట. అవునా కాదా? పెట్టి అయ్యా వ్యభిచారం చేస్తూ ఏం చేసింది అయ్యా అంటే ఏం చేసిందంట, పట్టబడింది. మరి ఏం చేయమంటావయ్యా అంటే ఏమన్నాడంట యేసుక్రీస్తు వారు, వీళ్ళలో ముందు పాపం చేయని వాడు ఎవడో. అప్పుడు దేవుడు ఏం తీసుకున్నాడయ్యా అంటే ఆ దురాలోచనలన్నిటినీ కూడా ఏం తీసుకున్నాడు అంటే తీర్పులోనికి తీసుకున్నాడు. అందరూ కూడా ఏం చేసిన వాళ్ళేనయ్యా అంటే ఏం చేసిన వాళ్ళేనంట, పాపం చేసిన వాళ్ళేనంట. కాబట్టి లోక సంబంధమైనటువంటి తీర్పులు ఎలా ఉంటాయి అంటే ఎలా ఉంటాయంట, కంటి చూపును బట్టి వెలి చూపును బట్టి ఉంటాయంట. ఏం చేస్తారంట, వెలి చూపును బట్టి ఉంటాయంట. 8వ అధ్యాయంలో 15వ వచనంలో 8వ అధ్యాయము 15వ వచనంలో మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు. దేని బట్టి అంట, అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో ఇందాకేమన్నాడు అనమాట, వెలుచూపును బట్టి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే దేని బట్టి తీరుతున్నారంట, శరీరమును బట్టి తీర్పు తీరుతున్నారంట. మామూలుగా అయితే యూదుల ఆచార ప్రకారము ఎవరికైనా సరే తీర్పు తీర్చాలి అంటే ఒకవేళ ఒకటి తక్కువ 39 దెబ్బలు కొట్టాలన్నమాట. అంటే మొత్తం ఏంటనమాట 40 దెబ్బలు కొట్టాలన్నమాట. ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి 40 దెబ్బలు కొడితే ఊరుకుంటాడు. అదే ఆ పిల్లని తీసుకుని వెళ్ళి 40 దెబ్బలు కొడితే ఉండిదా అంటే అందరికీ దేవుడు ఒకే విధమైనటువంటి తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు న్యాయాధిపతులకు చెప్పాడనమాట, ఇది చట్టము ఈ విధంగానే ఉండాలి అని చెబుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే ఏం చేస్తున్నారంట, శరీరాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నాడు. నేను అలా తీర్చేవాడిని కాదు అన్నాడు అన్నమాట. ఎవరు, యేసుక్రీస్తు వారు. అవునా? 8వ అధ్యాయం 16వ వచనంలో మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే, మరియు 2 మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా అని చెప్పాడు అనమాట. మొదటిది ఏందయ్యా అంటే వెలుచూపును బట్టి చూపుతారు. రెండోది ఏందయ్యా అంటే ఎలా తీరుతారంట, శరీరాన్ని బట్టి తీర్పు తీరుతారు. మూడోది ఏందయ్యా అంటే లోకాసు వార్త 19వ అధ్యాయము 22వ వచనంలో లోకాసు వార్త 19వ అధ్యాయము 22వ వచనంలో అందుకతడు చెడ్డదాసుడా. ఈ సందర్భం అంతా కూడా మీకు తెలుసు అనమాట. ఒకడికి 5 తలాంతులు, ఒకడికేమో 2 తలాంతులు, ఒకడికేమో 1 తలాంతు ఇస్తే వాడు ఏం చేశాడయ్యా అంటే ఆ తలాంతులు ఏం చేశాడయ్యా అంటే రుమాలకు చుట్టి ఎక్కడ పెట్టాడంట, ఆడ పెట్టాడంట, భూమిలో పాతి పెట్టాడంట. అప్పుడు ఏం చెబుతున్నాడయ్యా అంటే వాడు వచ్చాడంట. ఏం చెప్పాడయ్యా అంటే 20వ వచనంలో అంతటా మరి అతడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీన నీవు పెట్టని దానిని ఎత్తువాడును విత్తిన దానిని పోయేవాడు నేను కఠినుడు కనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచితినని చెప్పాను. అందుకతడు చెడ్డదాసుడా నోటి మాటను బట్టి నీకు తీర్పు తీరుస్తాడట. తీర్పు ఎలా జరుగుతుందయ్యా అంటే ఎలా జరుగుతుందంటే లోపల నీ మాటను బట్టి ఎలా జరుగుతుందట, నీ మాటను బట్టి ఏం చేస్తుందయ్యా అంటే తీర్పు తీరుస్తుందట. ఇవన్నీ లోకంలో జరిగాయి అన్నమాట. కంటి చూపును బట్టి, శరీరాన్ని బట్టి, దీన్ని బట్టి, మాటను బట్టి తీర్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట.
4వది వచ్చేసరికి యేసుక్రీస్తు వారికి ఎలా తీర్పు తీర్చారయ్యా అంటే అన్యాయపు తీర్పు తీర్చారంట. ఎలాంటి తీర్పు తీర్చారట? ఎంతమంది కూర్చొని ఎన్నిసార్లు జరిగినాయండి యేసుక్రీస్తు వారికి తీర్పులు? ఎన్నిసార్లు జరిగినాయంట? 4 సార్లు జరిగినాయంట. మహాసభ ఎందుకు జరిగింది? పిలాతు దగ్గరికి వచ్చారు. పిలాతు హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు ఎక్కడ పంపించాడు? ఆయన ఎక్కడ పంపించాడంట? మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించాడు. ఈ 4 సార్లు కూడా ఆయనకి ఏం తీర్పు జరిగింది అంటే అన్యాయపు తీర్పు జరిగిందంట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు వారికి ఏం తీర్పు జరిగిందయ్యా అంటే ఏం తీర్పు జరిగిందంట? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనంలో అన్యాయపు తీర్పు తీర్చారట. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఎంతమంది తీర్పు తీర్చింది? 4 తీర్చారంటే ఏమని తీర్చారయ్యా అంటే చాలా సాక్ష్యాలు పలికారు. అన్నిటి తర్వాత ఏం తీర్చారయ్యా అంటే ఈయన తీసుకుని వెళ్ళి గురయ్యింది అని చెప్పేసి ఏం తీర్పు తీర్చారయ్యా అంటే న్యాయంగా ఈయన మంది ఏ దోషము కనపట్లేదు, ఈయన మంచివాడు, ఈయన దేవుడి కుమారుడు అయితే అయ్యి ఉండొచ్చు, ఇవన్నీ కూడా తలవు అని చెప్పేసి వదిలిగాల్సింది పోయి ఏం చేశారయ్యా అంటే అన్యాయంగా ఏం చేశారంట? 53వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట ఉంటుందన్నమాట. ఎక్కడ? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనంలో అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడను. అక్కడ వ్యాజ్యాలు ఏమీ కూడా ఏం కాలేదయ్యా అంటే ఏం కాలేదన్నమాట? గెలవలేదన్నమాట. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమనుకున్నాడు అయ్యా అంటే వీళ్ళందరూ అన్యాయం తీర్పులు తీరుతారు, కానీ దేవుడు ఏం చేస్తాడంట? న్యాయమైన తీర్పు తీరుతాడని ఆయన ఏం చేసుకున్నాడయ్యా అంటే ఈ సమస్యని, ఈ కేసుని ఎవరికి అప్పగించాడంటే ఎవరికి అప్పగించాడంట? దేవుడికి అప్పగించాడు. ఎవరు రాశారయ్యా అంటే పేతురు గారు రాశారు. ఆ మాట చదువుకుందాము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు వారు పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. కాబట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. వీళ్ళ తీర్పులన్నీ చల్లవు అని చెప్పేసి అన్యాయంగా శ్రమ పొందుతున్నటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశాడయ్యా అంటే ఆ కేసులో అప్పగించుకున్నాడట. ఈ లోకంలో ఇలాంటి కేసులు చాలా ఉండేవి అన్నమాట. లోకంలో ఎన్నిక లేని వాళ్ళ కేసులు ఏం కావయ్యా అంటే బయటికి రావు. దళితుల కేసులు ఏం కావయ్యా అంటే పేదవాళ్ళ కేసులు ఏం కావయ్యా అంటే వెలుగులోనికి రానిరు. అలాంటి కేసు యేసుక్రీస్తు వారు అయితే యేసుక్రీస్తు వారు ఎవరికి అప్పగించుకున్నాడంటే ఎవరికి అప్పగించుకున్నాడంట? దేవుడికి అప్పగించుకున్నాడు. ఆయన నీతి గల న్యాయాధిపతి. ఆయన ప్రతి వాడికి వాడి క్రియలతో ఏం చేస్తాడు అంటే తీర్పు తీరుస్తాడు. ఆయన అయితే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో అన్నింటినీ కూడా ఏం చేస్తాడంటే వెలుగులోకి తీసుకొస్తాడు. దేవుడు నన్ను తీర్పు తీర్చి నన్ను మెచ్చుకుంటే చాలని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఎవరికి అప్పగించుకున్నాడు అంటే తండ్రికి అప్పగించుకున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారన్నమాట? తీర్పు తీర్చాడు దేవుడు. బైబిల్లో సమూయేలు కుమారులు ఏం చేశారయ్యా అంటే లంచం పుచ్చుకొని ఏం చేశారయ్యా అంటే న్యాయాన్ని ఏం చేశారంట? న్యాయం చేశారంట రాశారనమాట. ఏం చేశారంట? అయ్యా నీ కుమారులు నీ వంటి వాళ్ళు కాదు, నువ్వైతే ఆ న్యాయాన్ని న్యాయంగా చేస్తావు, నీకు దేవుడి యొక్క అనుగ్రహం ఉంది, కానీ నీ కుమారులు ఎలాంటి వాడు కాదయ్యా అంటే నీ ప్రవర్తన లాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు కాదయ్యా అని గురించి చెప్పారంటే డైరెక్ట్గా గురించి చెప్పారయ్యా అంటే వాళ్ళ తండ్రికే చెప్పారు. వాళ్ళ నాన్న బాగా పేరు పోసినటువంటి న్యాయాధిపతి అనమాట. ఎవరు? పిల్లలకి అయిపోతే వాళ్ళ నాన్న ఏం చేశాడయ్యా అంటే మనసులో ఏమైపోయి ఉంటాడు అనమాట.
మునిగిపోయాడు అనమాట. వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, సమూయేలు మొదటి గ్రంథం మనం చదువుకున్నట్టయితే ఏం చెప్పారయ్యా అంటే, మీ పిల్లలు లంచం పుచ్చుకుని ఏం చేస్తున్నారంట, న్యాయాన్ని అన్యాయంగా మారుతున్నారు అని చెప్పాడు అనమాట. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. సో కాబట్టి లోక తీర్పులు ఎలా ఉంటాయంట, కంటి చూపును బట్టి ఉంటాయి, శరీరాన్ని బట్టి ఉంటాయి, మాటను బట్టి ఉంటాయి, అన్యాయంగా ఉంటాయి. లంచం తీసుకుని ఏం చెప్తారనమాట. ఒక చోట ఏం చెప్పాడయ్యా అంటే, పేదలకి లేకపోతే అన్యాయస్తులకి ఏం చేస్తారయ్యా అంటే, అసలు న్యాయాన్ని ఏం చేయరంట, జరిగించరు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనంలో, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో, వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుడు, నీతిమంతుడు నీతిని దుర్నీతిగా అగపడినట్లుగా చేయుతుడు, ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్యమును ఇలాగ జరిగిస్తారట. మీరెప్పుడు కూడా కోర్టు దగ్గరికి వెళ్ళి ఉండరులే, కానీ నాకు కోర్టులో పనిచేసేవాళ్ళు తెలుసు అనమాట. లాయర్లే అంటారు. ఏమంటారు అయ్యా అంటే, అసలు న్యాయం అనేది ఒకప్పుడు 4 పాదాల మీద ఉండేది, ఇప్పుడు ఒక పాదం మీద కూడా లేదు అంతే. ఇప్పుడు ఏమవుతుందంటే, పేదల యొక్క సాక్ష్యాలు జరగట్లేదు. పేదలకు ఏం జరుగుతుందంట, అన్యాయం జరుగుతుంది, లంచాలు బాగా పనిచేస్తున్నాయి, అన్యాయ తీర్పులు జరుగుతున్నాయి, మాటలను బట్టి జరుగుతున్నాయి, శరీర ముఖ కవళికలను బట్టి జరుగుతున్నాయి, కంటి చూపును బట్టి ఏం చేస్తున్నారంటే తీర్పులు జరుగుతుంది. కానీ దేవుడు వాయిదా వేసేవాడు కాదు. దేవుడి దగ్గరికి ఒక కేసు వచ్చిందయ్యి అంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే, దాన్ని ఏం చేస్తాడంటే ఒక నిమిషంలో ఏం చేస్తాడంట పరిష్కారం చేస్తాడు. ఆయనకి ఏమీ అవసరం లేదయ్యా అంటే, నేను మంచోని నేను సాక్ష్యం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే స్కాన్ చేసి మన 60 సంవత్సరాల జీవితాన్ని ఏం చేస్తాడంట హంసంట పాలు నీళ్లు 2 కలిపి తాగిద్దంట. పాలు వేరుగాను నీళ్లు వేరుగానే ఏం చేసిందంట ఉంచిందంట. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడు అంటే, తీర్పు తీర్చేటప్పుడు ఎలా ఉంటాడంట, అలా తీర్పు తీర్చాడంట. చివరిగా ఒక మాట చెప్పుకుందాము. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 'నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టికి నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడతావు. ఎలా ఉంటాడంట? నిర్మలుడుగా అగపడతావు అని చెప్పాడు. ఎన్టీఆర్ ఏదో తీశాడు చట్టానికి న్యాయానికి మాటలో, నాది కాదు అంటూ ఉంటాడు అనమాట. నేను కాదు అంటూ ఉంటాడు అనమాట. ఏదో పాటలో పాడుతూ ఉంటాడు అనమాట. ఆ పాటలో నాకు భార్య కాదు, పిల్లలు కాదు, నేను ఎలా కూర్చుంటాను అంటే ఎలా కూర్చుంటాడంట, నేనులాగే కూర్చుంటాను. నాకు పిల్లోడు వచ్చినా ఒకటే, తల్లి వచ్చినా ఒకటే, నేను మాత్రం ఏం తెచ్చాలంట. మరి వచ్చినా టైం తిరుగుతాడు, తిరుగుతాడు. యేసుక్రీస్తు వచ్చినా, ఏసేపు వచ్చినా ఒకే తిరుగుతాడు. ఆ క్లారిటీ, ఆ నిర్మలత్వం ఎవరిలో ఉందంట? రామారావు గారు తండ్రిలో ఉందన్నమాట. నువ్వు తీర్పు తీర్చినప్పుడు ఎలా ఉంటావు అనమాట? పాక్షికంగా క్రిస్టల్గా క్లియర్గా ఉంటాడంట దేవుడు. అదే నిర్మలత్వం అంటే. మనం చదువుకుందాము. నీవు తీర్పు తీర్చినప్పుడు ఎలా ఉంటావన్నమాట? నిర్మలుడుగా ఆగబడతావు.
ఏం చేస్తాడంట? తీర్పు తీర్చినప్పుడు ఎలా ఉంటాడంట? చివరి లైన్ చదవండి. నువ్వు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా పడతావు అని చెప్పేవాడు అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి మాటలయ్యండి, దేనికి సంబంధించినటువంటి మాటలన్నమాట. ఏదో లోక సంబంధమైనటువంటి తీర్పులు చూసే ఉంటారు, కానీ మనం ఏమి ఎదుర్కోవాలి అంటే లోకం అంతా కూడా దేన్ని ఎదుర్కోవాలి అంటే దేన్ని ఎదుర్కోవాలన్నమాట? తీర్పుని ఎదుర్కోవాలి. మనం అందరం ఎక్కడ నిలబడాలి అంటే ఎక్కడ నిలబడాలంట? న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు తండ్రి మహిమ కలిగినటువంటి సింహాసనం మీద నీతి గల న్యాయాధిపతి అయి మనందరికీ ఏం చేస్తాడంట? తీర్పు తీర్చుతాడు. ఇప్పుడు మన హృదయ ఆలోచనలు బయటపడతాయి. కాబట్టి ప్రార్థన కలగడమే కాదు, ఆరాధన కలగడమే కాదు, మన ప్రవర్తన అంతట్లో కూడా ఏమై ఉండాలి అంటే ఏమై ఉండాలంట? భయం కలిగి ఉండండి అని చెప్పేసి పేతురు గారు చెప్పాడు. ఆ మాట చెప్పుకున్న తర్వాత సెక్షన్లోకి వెళ్దాము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకి ప్రార్థన చేయుచున్నారు కనుక పరదేశులైనంత కాలము భయంతో గడపండి. నేను తీర్పులోకి వస్తాను, దేవుడు నన్ను తీర్పు తీర్చేటువంటి ఒక రోజు ఉంది. నేను నీతిమంతుడిగా కనపడాలి, నా తండ్రి ఆ రాజ్యంలో ఉండాలి, నేను గొర్రెల్లాగా ఉండాలి, నేను సత్క్రియలు చేయాలి అని చెప్పేసి మీపై మీరు ఏం చేసుకోవాలి అంటే మిమ్మల్ని మీరు తీర్పు తీర్చేటువంటి దానికి అప్పగించుకోవాల్సినటువంటి ప్రవర్తన మీరు కలిగి ఉండాలి. కాబట్టి ఆలోచన చేయండి. మామూలుగా లోక సంబంధమైనటువంటి న్యాయస్థానాలు ఎన్నైనా ఎదుర్కోవచ్చు, వాయిదాలు ఎన్నైనా జరగవచ్చు, ఆ అధికారం మనకు ఉన్నంతసేపు ఎట్లయినా మనం ఉండొచ్చు. కానీ దేవుని న్యాయమైనటువంటి తీర్పుల న్యాయస్థానంలో మనం నిలబడితే మాత్రం ఏం చేయలేమయ్యా అంటే దేవునికి ఎటువంటి సంజాయిషి చెప్పుకోలేదు. అయ్యా తప్పలేదయ్యా, ఒక్కసారి నన్ను భూలోకానికి పంపించాయా అని ఏడ్చాడు దేవుడు. అక్కడ తప్పు పనికిరాదు, అధికారం పనికిరాదు, సాక్ష్యాలు పనికిరావు, ఏమీ కూడా పనికిరావు. ఒకటే ఒకటి చూస్తాడు. మనం జీవించినటువంటి జీవిత కాలానికి మనం ఏం చేయాలి అంటే లెక్క చెప్పాలి. కాబట్టి ప్రార్థన కలగడమే కాదు, ఏముందయ్యా అంటే ఏముందన్నమాట? తీర్పు ఉంది. తీర్పు రోజు మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలని చెప్పేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలని ఇప్పటి వరకు వాటి కూడా యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్న వాక్యాన్ని మరో సెక్షన్ ముగిస్తూ ఉన్నాం. శరీరమును ఆత్మను అగ్నిగుండంలో వెలువానికి మిక్కిలి